సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనిషి జన్మంతా కూడా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఒక ఫ్లోలో నడిచిపోతుందని అంటున్నాం. ఒక ఫ్లోలో నడిచిపోతున్నప్పుడు మనల్ని ఏదో ఒక శక్తి ఆపుతుంది. దాన్ని కొన్నిసార్లు మనం కర్మఫలం అంటున్నాం, కొన్నిసార్లు జాతక చక్రాల్లో లోపాలు ఉన్నాయి అంటున్నాం. అసలు వాట్ ఈస్ ద రీజన్? మనల్ని ఏం స్టాప్ చేస్తుంది సార్ మన గోల్ వైపు మనం వెళ్ళకుండా, మనం అనుకున్నది మనం చెయ్యకుండా? కర్మఫలం అనేది అసలు నిజంగానే ఉందా? దీంట్లో ఒక పాటలా మనల్ని ఆపుతూ ఉంటుందా? ఇప్పుడు చాలామంది కర్మ అనే దాన్ని చెప్పిన విధానంలోనే అతి పెద్ద లోపం ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే నువ్వు అన్యాయం ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నారు అనుకోండి, నువ్వు నీకు అలాంటి ఏర్పడతాయి అన్నారు అనుకోండి. ఈ అర్థం చేసుకునే విధానంలో మీరు చూస్తే నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ ప్రమాదం ఉండిద్ది అని చెప్పేసి అని భయపెట్టేసి మనిషిని కంట్రోల్లోకి తీసుకోవడం తప్పించి అది నిజంగా చెప్పాలంటే అది కర్మలాగా మేనిఫెస్ట్ కాదండి. కర్మ అనేది ప్రాపర్గా అర్థం చేసుకోవట్లా పీపుల్. ఎందుకో చెబుతాను. అసలు కర్మ అంటే ఏంటి? మాయ కాదు, మాయ నుంచి కర్మ వస్తుంది. అంటే చేసే పని అని చెప్పి అందరూ చేసే పని. కర్మ అంటే చేసే పని అనుకోండి, యాక్షన్ అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్గా చేసే పని ఎక్కడ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? మాయని బేస్ చేసుకొని ఉంటుంది. మాయ ఏంటి? శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఉదాహరణకి నాకు క్లారిటీ ఆఫ్ థాట్, ఆలోచనల్లో స్పష్టత ఉంది అనుకోండి. జరిగిన పని గురించి ఎవరో నన్ను కోపంగా తిట్టారు. తిట్టంగానే ఉదాహరణకి మీరుంటే కనుక ఆ తిట్టిన వ్యక్తిని ఆటోమేటిక్గా వెంటనే తిట్టారు అనుకోండి. మీకేంటి? మీ మాయ ఏంటంటే కనుక అతను నన్ను తిట్టాడు కాబట్టి, నా ఆహాన్ని గాయపరిచాడు కాబట్టి నేను వెనక్కి తిట్టి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా రెస్పాండ్ అవ్వటం అనేది అని చెప్పేసి అంటం అనేది మీ యొక్క మాయ. సో మీకు మాయ ఉంది కాబట్టి, మీకు అహం అనే మాయ అనేది ఉంది కాబట్టి మీరు కర్మను అనుభవిస్తున్నారు. ఏ కర్మను అనుభవిస్తున్నారు? అతను తిట్టాడు కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యి కర్మను అనుభవిస్తున్నారు. అతను చాలా మంది అర్థం చేసుకునేది ఏంటంటే రెస్పాండ్ అవ్వడమే కర్మ సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే అతను ఫేస్ చేసిన దాన్ని ఇప్పుడు అతను మిమ్మల్ని తిట్టడాన్ని మీరు కర్మ అనుకుంటున్నారు. ఓకే, ఇప్పటిదాకా జనాల ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది? అతను మిమ్మల్ని తిట్టడాన్ని మీరు కర్మ అనుకుంటున్నారు. అతను తిట్టడం అనేది అది అతను పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ సోల్గా మీకేంటి? దాన్ని తీసుకున్నారు చూసారా? తీసుకుని సఫర్ అవుతున్నారు చూసారా? సఫర్ ఎనర్జీని క్లోజ్ చేసుకుంటున్నారు చూసారా? క్లోజ్ చేసుకుని దాన్ని ఆవేశంలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చూసారా? ఈ ఎనర్జీ మొత్తం కూడా ఏదైతే కోపం రూపంలో బయటకు ఎక్స్ప్రెస్ అవుతుందో అది మీరు కర్మ అనుభవించడం, కర్మ చేయడం. సఫర్ అవటం ఏమో కర్మ అనుభవించడం. మళ్ళీ వెనక్కి బయటకు ఎక్స్ప్రెస్ చేయడం, ఎనర్జీని బయటకు పంపించడం కోపం రూపంలో, అది మళ్ళీ కర్మం చేయడం అవుతుంది. ఓకే, కర్మ చేయడం మళ్ళీ అది మనకు వస్తుంది కదా. అంటే మళ్ళీ అవతల వాడు తిట్టాడు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ టైం మీరు 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత ఏదో మెడిటేషన్ చేశారు, ఏదో పద్ధతుల్లోనో మీకు ఓకే స్థిత ప్రజ్ఞత వచ్చింది అనుకోండి, ఏ దీటికి రెస్పాండ్ కాని స్థితి వచ్చింది అనుకోండి. ఇప్పుడు 6 నెలల తర్వాత అతను తిట్టినా కూడా మీరు పట్టించుకోకుండా నవ్వుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మీకేం కర్మేం లేదు. ఎందుకంటే కర్మ రెస్పాండ్ అయినప్పుడే కర్మ అంటారు. 100% కర్మఫలం. కర్మ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే కర్మ అనేది సబ్ కాన్షియస్ ఎనర్జీ ప్యాటర్న్స్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన జ్ఞాపకాలు మోసుకొని తిరుగుతూ ఉంటాం. చిన్నప్పుడు వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, తల్లిదండ్రులు అలా చేశారు, లేదా ఫ్రెండ్స్ బంధువులు అలా చేశారని మోసుకు తిరుగుతున్నాం. వీటన్నిటిని క్యారీ చేసుకుంటూ వచ్చి మనం ఏం చేస్తున్నాం? వీటిల్లో ఇవన్నీ బ్లాకేజెస్, మెంటల్లో ఎమోషనల్ బ్లాకేజెస్. ఈ బ్లాకేజెస్ మనం క్యారీ చేసుకుంటాం. అంటే ఆలోచన అనేది ఆల్రెడీ ప్రీవియస్లో జరిగిపోయిన ఒక బాధని మళ్ళీ తరుచుకోవడం వల్ల మన ఎనర్జీ మనం లాస్ అవుతాం. 100%. అదే స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఆ మోయడమే ఇవన్నీనా? 100% పర్ఫెక్ట్లీ చెప్పారు మీరు. ఏంటంటే ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఇందాక నేను అన్నట్లుగా ఎవరో తిట్టారనుకోండి, తిట్టిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేస్తాము? శబ్దం అనేది, తిట్టిన వ్యక్తి నోటి నుంచి వచ్చే శబ్దం అనేది ఆడిటరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్తుంది. వెళ్ళిన ద్వారా బ్రెయిన్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో అతనికి సంబంధించిన జ్ఞాపకాలు లోపల ఉంటాయి. ఓకే రాము అని అనుకోండి. ఓకే రాము ఏంటి? రాము ఫస్ట్ బ్రెయిన్లో ఏం చేస్తుందంటే రాముకు సంబంధించిన ఫుట్ ప్రింట్ అనేది ఒక దగ్గరికి న్యూరాన్స్కి మధ్య యాక్టివిటీ జరిగేసి రాము ఏం చదువుకున్నాడు, రాము ఏంటి, గతంలో నాతో ఎలా ప్రవర్తించేవాడు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఈ అనాలిసిస్ అంతా క్షణాల్లో చేస్తుంది. చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తుందంటే ఎనాలిసిస్ పార్ట్ పూర్తయిన తర్వాత నా అహం వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నాకంటే చిన్న ఉద్యోగి అతను నన్ను అనేది ఏంటి అని అహం ఏం చేస్తుందంటే కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసి జడ్జిమెంట్ చేసేసి అతను అనేది ఏంటి, అతను నేను ఎట్లయినా ప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా చేయాలని చెప్పేసి నేనేం చేస్తున్నాను, అతని మీద ఏదో రివెంజ్ తీసుకోవాలని చూస్తున్నా. అది అవ్వలేదు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్గా. అది అయితే అక్కడతో క్లియర్ అయిపోయింది. అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు రాము మీద కోపం అలాగా లోపల క్యారీ చేసుకొని
మరి రాము మీద కోపం తీరేంత వరకు నేను వెయిట్ చేస్తున్నానంటే కనుక నాకు వెంటనే సాయంత్రానికి వేరే మీటింగ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఇంకోటి ఏదో పని ఉంది. కాబట్టి నేను అది ఎఫెక్టివ్గా చేయాలంటే రాము గురించి టెంపరీగా మర్చిపోవాలి, మానేయాలి. ఇతను ఏమనుకుంటున్నాడు, రాము గురించి నేను పూర్తిగా మర్చిపోయాను, ఇంకా అతను క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ అది లోపలికి వెళ్ళిపోయిన ఎనర్జీ అది రిలీజ్ కాలేదు, అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కాన్షియస్లీ డీల్ చేయింది ఏదైనా కూడా సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. మనలో చాలా ఉంటాయి అలాంటి సబ్ కాన్షియస్. అంటే మనం చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే జరగలేదు అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంకా అలానే స్టిల్ ఉంటాయి. మరి వాటిని బయటికి పంపించాలంటే ఎలా సార్? అంటే వాటికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా చిన్నప్పటి నుంచి ఎందుకు ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కోపం ఉంది, ద్వేషం ఉంది అనుకోండి, దాన్ని కూర్చొని ఆలోచించుకొని అరగంట, గంట, ఒక రోజు, 2 రోజులు కూర్చొని రిలీజ్ చేసేస్తే ఎనర్జీని, అది కోపాన్ని తీర్చుకుంటారా, దాన్ని అర్థం చేసుకుంటారా, పరిస్థితిని యాజిటీగా అర్థం చేసుకుని రిలీజ్ చేస్తే ఉంటుంది. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే, నా మైండ్ బాగాలేదు, ఆలోచనలు వస్తున్నాయి, నా మూడ్ బాగా ఖరాబ్ అయిపోయిందని మనం వెంటనే సినిమాకి వెళ్తాము, లేకపోతే ఫ్రెండ్స్ కాల్ చేసి ఫోన్లో మాట్లాడతాము, వీఆర్ ఎస్కేపింగ్. ఫస్ట్ ఎస్కేపిజం అనేది ఈ ప్రాబ్లం పెంచుతుంది. ఎస్కేప్ కాకుండా మీ మైండ్ అనేది ఎందుకు మూడు బాగలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ బ్రేకప్స్ అవుతుంది సార్, ఒక అమ్మాయి పదే ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఆ అబ్బాయి పట్టించుకోకుండా వాడు ఏదో తిరుగుతున్నాడు అనుకుందాం, కానీ ఈ అమ్మాయి మాత్రం అలా ఆలోచిస్తూ ఈ అమ్మాయి ఉన్న ఎనర్జీ అంతా లాస్ అయిపోయినట్టే కదా. అంటే లాస్ అవ్వటం అంటే ఏం ట్రై చేస్తుంది బేసికల్గా మైండ్, ఆ అబ్బాయి అటెన్షన్ కావాలని చూస్తా. అది కాదు, యాక్చువల్ మైండ్ ఏం చేస్తుందంటే తన ఇగో హట్ అయింది, అబ్బాయి నన్ను ఎంత ప్రేమిస్తే ఇలా చేశాడు అని చెప్పి ఇగ్నోర్ చేశాడు. అక్కడ హట్ అయింది అంటే ఆ అమ్మాయి ఇగో, అబ్బాయి అసలు ఇంపార్టెంట్ కూడా కాదు, ఆ అబ్బాయి ప్లేస్లో ఇంకొక అబ్బాయి ఉండొచ్చు, కానీ హట్ అయింది ఆ అమ్మాయి ఇగో. సో నా ఇగో హట్ అయింది అన్న విషయం ఫస్ట్ ఆమె గ్రహించగలగాలి. సో గ్రహించినప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే కనుక, మైండ్ విపరీతంగా ఆలోచిస్తుందని మైండ్ని తిడతారు చాలామంది. మైండ్ అనేది ఎప్పుడు మనకి మెయిల్ చేసేదే. ఎందుకు మెయిల్ చేస్తుంది అంటే, మీరు ఒక టాస్క్ ఇచ్చారు, కంప్యూటర్ ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి, అది హ్యాపీగా అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో మల్టీ థ్రెడింగ్ చేసేసి ఫైనల్గా అవుట్పుట్ ఒక రిపోర్ట్ జనరేట్ చేసింది కదా. సో మైండ్ కూడా ఏంటంటే, ఒక టాస్క్ ఇచ్చారు, ఏంటి అతను ఏంటి ఎంత ప్రేమిస్తే నన్ను ఇలా చేస్తాడు, ఇంకో కొత్త అమ్మాయి దొరుకుంటుందా, లేకపోతే కనుక అతను ప్రయారిటీస్ మారిపోయినాయా, అతను ఏంటి ఇంకా నేనేం తప్పు చేశాను, నిద్రపోకుండా మైండ్ ఏం చేస్తుందంటే, మీరు ఒక టాస్క్ ఇచ్చారు, అతను నన్ను ఎందుకు ఇగ్నోర్ చేశాడు, నువ్వు ఆలోచించి పెట్టాను, మైండ్కి ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇచ్చిన తర్వాత అది పని చేస్తూ ఉంటుంది, అది 100 ఆలోచిస్తుంది. ఆ టాస్క్ ఇవ్వకుండా వదిలేసేసేస్తే అది ఆలోచించదు కదా. సో మైండ్కి ఏం చేస్తున్నారు, ఇట్స్ ఓకేలా పోనీలే అని చెప్పేసి లైట్ తీసుకుని వెళ్ళేసి మంచిగా కాఫీ తాగేసేసి ప్రశాంతంగా బతికారనుకోండి, ఏ గొడవ ఉండదు. మైండ్కి ఒక టాస్క్ ఇచ్చేసి అదేంటి నాకు ఎందుకు ఇలా జరిగింది, అతను ఎంతకాలం ప్రేమిస్తే ఏం చేశాడు, మనమే స్ట్రెస్ చేస్తున్నాం. మైండ్కి ఒక పని చెప్పి దాన్ని ఆలోచించమని చెప్పేసి అది మధ్యలో ఆగిపోయి అలిసిపోతే కనుక ఇంకా ఆలోచించని వేరే వాటి మీదకి వెళ్ళకుండా దీని మీద దృష్టి తీసుకొచ్చేసి పెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఒత్తిడి చేస్తున్నాం, హెరాస్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. సో మైండ్ ఎప్పుడు సరే ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇది కూడా కర్మే అంటారా? అది కూడా కర్మే. అదే సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్స్ కర్మలో. కర్మలు ఎప్పుడైతే ఉంటాయో లోపలికి ఇంకిపోయిన ఎనర్జీ బ్లాకేజ్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే, కర్మ అంటే చాలామంది ఫిజికల్ కర్మలో, సో వాళ్ళకి యాక్సిడెంట్లు అయిన వీళ్ళకి యాక్సిడెంట్లు అయిన ఇవన్నీ అంటున్నారు కదా. ఏమైందంటే భగవద్గీతలో వీటన్నిటిలో కూడా ప్రత్యేకంగా కొన్ని వీటిని మీరు డాట్స్ కనెక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏ క్షణం అయితే మనిషి తన యొక్క ఇప్పుడున్న స్థితిలో కాకుండా ఈ క్షణంలో లేకుండా గతంలోనో భవిష్యత్తులోనో, గతం గురించి బాధలోనో భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉంటాడో, అతనికి థర్డ్ ఐ చక్ర క్లోజ్ అయిపోతుంది. థర్డ్ ఐ చక్రాలో ఎనర్జీ ప్యాటర్న్ అంటే ఉన్న దూరాన్ని యాజ్ ఇట్ ఈస్గా చూసే దృష్టి పోతుంది. సో అతనికి ఏంటంటే ఎవరన్నా మంచి మాట చెప్పినా కూడా అది బూత్లాగా వినపడుతుంది, నెగిటివ్గా. సో ఏదన్నా ఏది కూడా అతనికి ఉపయోగపడే ఏది అతనికి అర్థం కాదు, ఉపయోగపడదు. సో ఏదైనా చదివినా విన్నా లేకపోతే ఇంకా ఏది కూడా అతనికి ఏంటి ఏదో చెబుతారు అని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే కనుక అతని దృష్టి వచ్చేటప్పటికి అతని సమస్య మీద ఉంది, అతని దృష్టి అతని సఫరింగ్ మీద ఉంది. పైకి లేకపోయినా కూడా ఇంటర్నల్ సఫరింగ్ అనేది, ఎనర్జీ అనేది జస్ట్ మీకు లోపల సటిల్ ఎనర్జీ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లోనే చిన్నపిల్లల్లో కూడా చాలా మంది మాట వినరు, వినకుండా ఏదో చెప్తుంటారులే అని చెప్పి లైట్ తీసుకుంటారు పెద్దవాళ్ళు చెప్తుంటే కూడా. మరి వాళ్ళు ప్యూర్ సోల్సే కదా,
కానీ వాళ్ళకి ఏ బ్లాకేజెస్ ఉంటాయి వాళ్ళ మరి? బ్లాకేజెస్ ఉండవు. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ విత్ దేర్ ఇది. వాళ్ళు ఏదో టీవీ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా కానీ 100% దాంట్లో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోరు. 100% అది వాళ్ళ యోగ స్థితి కాన్సన్ట్రేషన్ వేరే చోట ఉండడం ఉంది వల్ల కాబట్టి అంతే. వాళ్ళు యోగ స్థితిలో ఉన్నారు. ఉమ్, మనం ఏం చేస్తున్నామంటే అదేలాగా మనం ఉండమంటే మనం వల్ల కాదు. 100% మనం అక్కడ ఉండలేం. ఉమ్, కాబట్టి పిల్లలకి ఇది అప్లై కాదు. ఉమ్, ఎప్పుడైతే ఇందాక నేను చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తే ఎప్పుడైతే మన బ్లాకేజ్ క్రియేట్ అయిపోయిందో, చూసే దృష్టి మారిపోతుందో, ఉమ్, ఆటోమేటిక్గా ఏమైందంటే కనుక మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఉమ్, మీకు అంతకుముందు 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో జరిగిన ఎవరు అవమానించిన సంఘటన గుర్తు వస్తుంది. ఉమ్, సడన్గా మీ మైండ్ యాక్టివ్గా లేదు. ఉమ్, యాక్టివ్గా లేనప్పుడు ఏమవుతుంది, అలర్టెడ్ స్టేట్లో 13 to 20 హెర్ట్జ్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో అలర్టెడ్ స్టేట్లో ఉండాల్సిన మైండ్ కాస్త ఎక్కడో స్లో డౌన్ అయిపోయింది. బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ స్లో డౌన్ అయిపోయింది. సింపుల్గా ఎదురుగా వచ్చే వెహికల్ని గుర్తించలేదు, యాక్సిడెంట్ అయిపోతుంది. ఉమ్, అంటే మనస్సు స్థిమితంగా లేకపోతే కనుక ఆటోమేటిక్గా కర్మ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ కర్మ ఏంటి, యాక్సిడెంట్ అవ్వడం అనేది. ఓహో, అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, గ్రహాలు రకరకాలు చెబుతూ ఉంటారు, జాతకం, జ్యోతిష్కం, చక్రాలు చూపించేసేసి ఏం జరుగుతుంది, వాస్తవంగా ఇవన్నీ కూడా సూర్యుడైనా చంద్రుడైనా కూడా ఇవన్నీ ఎనర్జీ ప్యాటర్న్స్. ఉమ్, ఎనర్జీ అవి ఎంత ఫ్రీక్వెన్సీలో ఎలా ఎమిట్ చేస్తాయి అన్న దాన్ని బేస్ చేసుకొని గ్రహం యొక్క ఓకే ఈ కుజగ్రహం ఎలాంటి లక్షణాలు క్రియేట్ చేస్తుంది, గురుడు ఎలా నాలెడ్జ్ ఇస్తాడు, ఇలాగా వాటి యొక్క ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో. ఉదాహరణకు 528 హెడ్స్ ఉందనుకోండి, 528 హెడ్స్ వచ్చేటప్పుడు వీనస్ గ్రహానికి సంబంధించి అదేంటి ప్రేమను సృష్టిస్తుంది. సో ప్రేమ అనేది 528 హెడ్స్ ఫ్రీక్వెన్సీ అనేది అర్థం చేసుకుంటే గ్రహం యొక్క ఫ్రీక్వెన్సీ ఆ క్షణంలో ఎలా ఉందో బేస్ చేసుకొని చంద్రగ్రహం తీసుకోండి. మీరు యొక్క పుట్టిన దీంట్లో స్పెసిఫిక్గా చంద్రగ్రహము ఈ పర్టికులర్ కాంబినేషన్లోకి వచ్చినప్పుడు మీ లోపల చంద్రగ్రహం ప్రభావం పడే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్యాటర్న్ మీ మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడేం చేస్తుంది, ఈ చంద్రుడి యొక్క లక్షణం ఏంటి, మనసు ఎప్పుడు అస్థిమితంగా ఉంటుంది అనుకోండి. చంద్రుడి ఎనర్జీ ప్యాటర్న్ లక్షణం ఏంటంటే మనసు అస్థిమితంగా ఉంటుంది. సో ఎప్పుడు గందరగోళంగా ఉండేది అనుకోండి. ఇప్పుడు మీ జాతకంలో చంద్రగ్రహం అనేది ఇప్పుడు ఎఫెక్ట్గా ఉండేది, జాగ్రత్తగా ఉండండి, మైండ్లో చాలా అల్లకల్లా జరుగుతూ ఉంటాయి, గొడవలు జరిగితే అని చెబితే కనుక మనం దాన్ని కొట్టి పారేస్తాం కూడా చేస్తాం. కానీ యాక్చువల్ జరిగేది ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన మీరు సబ్ కాన్షియస్ మైండ్లో మీకు ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకోండి చిన్నప్పటి నుంచి. ఇవేం చేస్తాయి, ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది మిమ్మల్ని ఎప్పుడైతే టచ్ చేసిద్దో ఇవన్నీ పైకి వచ్చేసేస్తాయి. ఈ అల్లకల్లోలంగా ఉన్న రేస్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని ఇప్పుడు చంద్రుడి ఇన్ఫ్లుయెన్స్ రాగానే యూనివర్స్ నుంచి మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే బాధలో భయాలన్నీ కూడా ఇంకా బయటకు వచ్చేసేస్తా ఉంటాయి. ఎగ్జైట్ అయిపోతాం, యాంగ్జైటీ వస్తుంటుంది, ఎగ్జైట్ అవుతూ ఉంటాం. అప్పుడేమైంది, నెక్స్ట్ ఇంకాస్త ఎవరన్నా వచ్చి మంచిగా మాట్లాడినా కూడా ఏంటి వల్ల ప్రవర్తిస్తామని గొడవ పెట్టుకుంటాం. సో గ్రహాలు ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ 100%. మనం చేసే ప్రతి మూమెంట్ కూడా ఇంటర్ కనెక్టెడ్ ప్రతి దానికి 100%. దీన్ని ఎనర్జీగా అర్థం చేసుకుంటే బాగుంటుంది తప్పించేసి అదేదో గ్రహము అదేదో సంథింగ్ ఇలా చూపించింది అని చెప్పేసి అంటే ఇవి కందులు దానం చేయండి, జొన్నలు దానం చేయండి, గోధుమలు దానం చేయండి అని చెప్తారు కదా సార్. దానికి అంటే వాటిలో ఏంటంటే వాటిలో ఉండేది కొంత ఎనర్జీ. ఇప్పుడు ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు కందులు అన్నారు అనుకోండి, కందులకు సంబంధించి ఆ ఎరుపు కానీ లేకపోతే నలుపు కానీ ఏంటి ఉంటే ఆ కుజగ్రహానికి సంబంధించేసి ఆ కలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దాని ఎనర్జీ ప్యాటర్న్. యూనివర్స్లో ఉండే ప్రతిదీ కూడా ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, చక్రాస్ తీసుకుంటే రెడ్ కలరు, ఇలా ప్రతిదానికి ఒక కలర్ అనేది ఇండికేటివ్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఈ ఎనర్జీ ఇలా ఇవ్వటం ద్వారా నీలో కొంత ఆ ఎనర్జీ ప్యాటర్న్ నుంచి నువ్వు బయటపడతావని చెప్పేసి ఇది అంతే. అంతే తప్పించేసి దాన్ని ఏదో నువ్వు ఇస్తే ఇది అయిపోతావు ఏదో ఫలితం. అంటే ఇప్పుడు ఈ కర్మఫలంలోనే మీరు అన్నట్టు ఇందాక సబ్ కాన్షియస్ లో ఉన్నవి ఏవైతే మన ఆలోచనలు ఉంటాయో, మన ఇప్పుడు ప్యాక్ అయిపోయిన ఆలోచనలు అవన్నీ పోతాయా ఇలా దానాలు చేయడం వల్ల? అంటే పోతాయి అంటే ఆ స్థాయిలో మీరు ఎంత బ్లాకేజీలు పెట్టుకుని ఆ స్థాయిలో పోవు కదా. అంటే ఏదైనా కొంచెం ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటే పోతాయంట. అంటే మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ అలా పోయే అవకాశం కన్నా కానీ సాధన ఏదైతే క్రియాయోగం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ చేసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఇంకా చెప్పాలంటే మెడిటేషన్ కూడా నేను వీటిని క్లియర్ చేస్తుందని చెప్పలేనండి. మెడిటేషన్లో ఉన్న అతి పెద్ద ఫ్లా ఏంటంటే, మెడిటేషన్ ఇప్పటికీ నేను అంటే చాలామంది అనుకోవచ్చు శ్రీలత గారికి ఏం మెడిటేషన్ తెలియదని. నేను యాక్చువల్లీ 15 ఏళ్ళకు పైగా నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఒక్క ఆలోచన లేకుండా ఒక 5-6 గంటలు కూర్చోగలిగినంత సాధన చేశాను నేను. జస్ట్ ఇలా ఒక స్టాచ్యూలా కూర్చోగలుగుతాను. కానీ మెడిటేషన్లో నా అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, మెడిటేషన్ అనేది
మైండ్ని అణిచివేస్తుంది, మైండ్ని యాక్టివ్గా ఉండనివ్వదు. మనం ఏం చేస్తున్నాము, స్లో డౌన్ చేసి బ్రెయిన్ వేవ్స్ని 13 to 20 హెడ్స్ అనే ఇది బేటా స్టేట్ నుంచి 9 to 13 హెడ్స్, లేకపోతే ఆల్ఫాలో కానీ, లేకపోతే 4 to 9 హెడ్స్ తేటా అంటారు. ఆ స్టేట్లోకి స్లో డౌన్ చేసి మెడిటేషన్లో కొంతసేపు మనం ట్రావెల్ చేస్తే, కొంత అరగంట గంట సేపు కూర్చుంటే కనుక స్లో డౌన్ అయిపోయేసి ఏ ఆలోచనలు రాకుండా, బయట నుంచి ఏ శబ్దాలు సరిగా వినపడకుండా, ఎక్స్టర్నల్ స్టిమ్యులై అంతా ఇదైపోయేసి మైండ్ కామ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు దీనిని మనం గొప్ప సొల్యూషన్ లాగా దీన్ని మనం ఏం చేస్తున్నామంటే స్థితప్రజ్ఞతలాగా చెబుతూ ఉన్నాం. ఎవరు ఏ స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి ఏమున్నా కానీ ముందు మెడిటేషన్, యోగా అంటారు కదా. సో ఇప్పుడు ఏమైంది, మెడిటేషన్ వల్ల ఉపయోగం వచ్చింది. ఎలాగా స్లో డౌన్ అయింది, హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. హైపర్ గా ఉన్నాయి, స్లో డౌన్ అయితే స్లో డౌన్ అవ్వటం అనేది హ్యాపీగా ఉంది కదా, అది ఓకే ఉంటుంది. కానీ ఎంతసేపు ఉంటుంది, అరగంట గంట ఉంటుంది. ఇవాళ మీరు ఓన్లీ మనం ఎప్పుడైతే చేస్తాం అప్పుడే ఉంటుంది. లాంగ్ టర్మ్ లో మహా అయితే మధ్యాహ్నం దాకా బాగా గట్టిగా చేసేవాళ్ళు అనుకోండి, ఒక హాఫ్ డే ఉండిద్ది అనుకోండి కామ్గా. అది ఇన్స్టెంటే కానీ మీకు మీ ఇంటర్నల్గా వచ్చి ఎప్పుడో ఎవరో తిట్టిన భారం మీ లోపల ఎప్పటికీ మీ అహం అనేది క్యారీ చేస్తుంటే, మెడిటేషన్లో ఆలోచన స్లో డౌన్ చేసుకుంటే మరి లోపల గాయం ఎక్కడికి వెళ్ళిపోయింది, దాన్ని సాల్వ్ చేసుకోకుండా మీరు ఎన్ని మెడిటేషన్ చేస్తే ఉపయోగం ఏంటి? సో అందుకని ఏంటంటే చాలామంది ఎంత మెడిటేషన్ చేసినా కూడా వాళ్ళ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్స్ని బయటకు తెచ్చుకొని రిలీజ్ చేయకపోతే ఎనర్జీ బ్లాకేజ్ అండి. ఎక్కడా కూడా ఒకటి యూనివర్స్లో ఉన్న రూలు, ఎనర్జీని మీరు సృష్టించలేరు, ఎనర్జీని స్టోర్ చేయలేరు, ఎనర్జీని వచ్చేటప్పుడు నాశనం చేయలేరు. ఎనర్జీ రూపాలు మార్చుకుంటుంది. ఈ 4 అర్థం చేసుకోవాలి. ఎనర్జీ సృష్టించలేరు, ఎనర్జీని స్టోర్ చేయలేరు, ఎనర్జీ నాశనం చేయలేరు, ఎనర్జీ రూపాలు మార్చుకుంటుంది. సో శక్తి ఎలా వస్తుంది, ఒక ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టారనుకోండి, నీళ్ళు పెట్టినప్పుడు అది వాటర్ లాగా ఉంది. సో హీట్ అనేది ఇంకొకటి యాడ్ అయితే ఏమైంది, అది వాయువులాగా మారిపోయింది. అంటే ఎనర్జీ ఏంటి ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారిపోయింది. అట్లాగే ఎనర్జీ కూడా ఏంటంటే మీకు ఫుడ్ ద్వారా తీసుకుంది కానీ, ఇంకో రకంగా కాస్మిక్ ఎనర్జీ వచ్చినా కానీ, ఇదంతా ఏం చేస్తుంది, మీ మూలాధార చక్రం సహస్రార చక్ర దాకా వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు దీంట్లో మీరు ఒక జ్ఞాపకం రూపంలో, ఒక భార రూపంలో దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకున్నప్పుడు అది రిలీజ్ కాకపోతే ఏమవుతుంది, ఆ బ్లాకేజ్ అక్కడ ఆగిపోతే నెక్స్ట్ టైం మీరు ఎన్ని మెడిటేషన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఆ బ్లాకేజ్ అలానే ఉంటుంది, మనసు అస్థిమితంగానే ఉంటుంది. అంటే ఏంటి ఆ బ్లాకేజ్ అంటే ఏంటి, ఎనర్జీ ఇలా వస్తుంది అనుకోండి, ఒక చిన్న చిన్న డాట్స్గా కాస్మిక్ రేస్ వస్తున్నాయి అనుకోండి, ఎక్కడ మూలాధార నుంచి మీకు స్వాదిష్టాన మణిపూరక ఇలా వస్తున్నాయి అనుకోండి, పైకి వస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర వచ్చేటప్పటికి అది జస్ట్ అలాగే ఇరుక్కుపోయింది, ఆగిపోయింది. ఎక్కడ స్వాదిష్టాన అనేది ఎమోషనల్ సెంటర్, అక్కడ కోపం రూపంలో ఆగిపోయింది అనుకోండి. ఆగినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ ఎనర్జీ, అది రకరకాల రూపాలు అనుకోవచ్చు. అది మీరు అనుకున్నట్లు ఒక జస్ట్ రౌండ్గా ఉండొచ్చు, స్క్వేర్గా ఉండొచ్చు, ఇంకా రకరకాల ఫామ్స్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉన్నాయండి. ఆ ఎనర్జీ వచ్చేటప్పటికే అది పైకి కదలకుండా ఎమోషన్ రూపంలో బ్లాక్ అయిపోయి ఉంది. సో ఆ బ్లాక్ అయిన దాన్ని మీరు మళ్ళీ ఎప్పుడో గుర్తు తెచ్చుకొని కాన్షియస్లీ దాన్ని అడ్రస్ చేసి, ఓకే నువ్వు ఉన్నావు, నాకు కూర్చున్నప్పుడు జ్ఞాపకాలు వస్తున్నాయి, తెచ్చుకొని సర్ఫేస్ మీద తెచ్చుకొని దాన్ని ఎదురుగా ఫేస్ చేస్తే అదేం చేస్తుందంటే బ్లాక్ అయిన ఎనర్జీ కదా, బాడీలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఏదో పట్టేసినట్లు ఉండేది, యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. ఒక్కసారిగా అది గుర్తు రాగానే ఏదో జ్ఞాపకం వెంటనే బాడీ అంతా ఏదో అలా, కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినట్టు కూడా అనిపించవచ్చు. అది మూమెంట్, అది ఆ క్షణమే. అది క్లియర్ అయిపోయింది అనుకోండి, ఇంకా జీవితంలో మీకు అది బాధించదు. సో కాబట్టి ఎప్పుడు ఏది జరిగినా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం మంచిది. అంతే. అంటే నీ లోపలికి వెళ్ళి ఉన్న తర్వాత క్లీన్ చేసుకోవడం కన్నా ఎన్నో సంవత్సరాలు మనల్ని అప్పటి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి కదా, మన ఆలోచనల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. మెడిటేషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో దీన్ని బయటికి తీసే మార్గం కూడా మనం సాధన చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడు పరిష్కరించేసుకోవడం ఉత్తమం. 100%. ఎప్పటికప్పుడు ప్యూర్ సోల్ లా ఉండాలంటే కనుక ఇదే మెయిన్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.